కర్నూలులో ఒక ఆడబిడ్డకి అన్యాయానికి గురైతే జగన్ రెడ్డి గారు ఎందుకు బలంగా మాట్లాడలేకపోతున్నారు? దిశ గురించి మీరు మాట్లాడినప్పుడు ఎందుకు సుగాలి ప్రీతి గురించి మీరు ఎందుకు మాట్లాడరు? తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం చేసిన తప్పుని ప్రతిదీ రివర్స్ ఎండగట్టినప్పుడు, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరగనప్పుడు మీరు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఎందుకు సుగాలి ప్రీతికి దారుణానికి ఎందుకు మీరు న్యాయం చేయట్లేదు? నేను సుగాలి ప్రీతి గారి అమ్మగారిని కలిస్తే ఆవిడికి పాపం దివ్యాంగురాలు. అన్న నా బిడ్డను చంపేశారన్న, 2 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, అందరం అష్యూరెన్స్లు ఇచ్చిన వాళ్ళే ఉన్నాము ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా. నాకు మొరల్ చాలా లోగా ఉండింది ఆ రోజున. ఏదో నిలబడ్డాం, ఒక మాట మాట్లాడాం, తర్వాత దాన్ని కర్నూలులో తీసుకెళ్ళాం. ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది, ఇంకా న్యాయం జరగలేదు. సిబిఐ దాకా వెళ్ళింది అంతే, ఇంకా న్యాయం జరగలేదు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకున్నాం. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో, మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు కాకపోతే ప్రభుత్వం ఎలా వచ్చారో, వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం, మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప 2 తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా, ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. కోర్ట్స్ ఏం చేస్తాయి?